నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. అక్కడ ఆగుదాం. నిశ్చయముగా 140:13 ఆ మాటను చూడండి. నిశ్చయముగా నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు ఏంటండి? నిశ్చయముగా నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవర్తులు నీ సన్నిధిని నివసించెదరు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు నేను, కానీ అక్కడ నుంచి నేను మొదలు పెడతాను. కృతజ్ఞత అనే వ్యక్తి నిశ్చయముగా నీతిమంతుడు కృతజ్ఞత ఆయన నామానికి చెల్లిస్తాడట. ఈ లోకంలో థ్యాంక్ యూ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ నీతిమంతుల లెక్కే మనం చూద్దామా? బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. నువ్వు మనుషులకు కృతజ్ఞత చెల్లించడం వేరు, నీ సృష్టికర్తకు కృతజ్ఞత చెల్లించడం వేరు. నీ సృష్టికర్తకు కృతజ్ఞత చెల్లించాలంటే నీ సృష్టికర్తను ఎరిగి ఉండాలి. ఆ ఎరిగిన జనాన్ని నీతిమంతుల జనము అంటాడు. దేవుని స్తోత్రం. సో ఈ భూమి మీద మనము అందరం దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కానీ మరి ఆయన రక్తంలో కడగబడకుండా ఏంటండి? ఆయన రక్తంలో కడగబడి మనం నీతిమంతులు, ఆయన రక్తంలో కూడా కడగబడకుండానే అతనికి కృతజ్ఞతలు చెల్లించే సందర్భాన్ని బైబిల్లో నేను చూపిస్తాను. దేవుని స్తోత్రం. నీకు ఒక మేలు జరిగిన కృతజ్ఞత చెల్లిస్తున్నావు. నువ్వు ఒక ఆయా ప్రయాస నుంచి, ఒక కష్టం నుంచి నువ్వు తప్పించబడి సహాయం పొందుకొని నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు. ప్రకటన గ్రంథము, వీళ్ళు రక్తంలో కడగబడిన వారు గారు. వీళ్ళు అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతాను. కొంచెం అవసరం ఇది, ఎందుకంటే కృతజ్ఞత నీ మేలును బట్టి నువ్వు చెల్లిస్తున్నావు. అసలు దానికి కృతజ్ఞత పొందటానికి మనం గ్రహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మేలును పొందుకొని కృతజ్ఞత చెల్లించడం అనేది, కొంతమంది ఏమంటారు, కోపం వచ్చినప్పుడు కుక్కకైనా విశ్వాసం ఉంది అంటారు. ఏంటండి? అది అన్నం పెట్టేది కాబట్టి యజమానుడు ఎవరైనప్పటికీ యజమానుని కాపాడుతుంది. అయితే కృతజ్ఞత అనేది కుక్క కూడా చూపిస్తుంది కొన్నిసార్లు. అసలు కృతజ్ఞతకున్న కొన్ని పునాదుల గురించి మీతో నేను 2 విషయాలు మాట్లాడతాను. మనం దేవుని యొక్క పరిశుద్ధులు కాబట్టి మనం అది తెలుసుకోవటం మంచిది. 11వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతాను. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. వెంబడిస్తున్నారండి నన్ను? ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాగిలపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడువైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో ఒకసారి చూడాలి. దేని కొరకట? 24 పెద్దలు లేచి సింహాసనం ముందు సాగిలిపడి వాళ్ళు ఇలా అంటున్నారట, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడే కాదు, ఆయన ప్రభువు కూడా. ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి కారణం వారు ఏదైనా మేలుని పొందుకున్నందుకు కాదు. వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం
ఆయన రాజ్యం ఏలుతూ ఉంటున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన యొక్క మహాబలమును స్వీకరించి అనగా, ఇప్పుడు లోకంలో నువ్వు చూస్తే దేవుడు ఎక్కడున్నాడు? ఆయన దేవుడైతే సిలువ మీద నుంచి ఒక మూర్ఖుడు అంటున్నాడు, 3 మేకులు పీక్కోలేని వాడు అన్నాడు. 3 మేకులు కాదు, వాడు అనేకమైన బంధాల్లో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. సాక్ష్యం నేను. దేవునికి స్తోత్రం. భౌతికమైన మేకులు బలవంతుడు పీక్కోవచ్చు, కానీ నరకపు మేకులను భూమి మీద ఎవడు పెరికి వేయలేడు. దేవునికి స్తోత్రం. అది తీయాలి అంటే దానికి తగిన వెలను చెల్లించే పరిశుద్ధుడు ఉండాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవుడు సర్వాధికారి, దేవుడు ప్రభువు. ఆయన భూత వర్తమానములలో మారని వాడుగా ఉన్నాడు, ఆయన మారడు. అయితే ఇప్పుడు ఆయన యొక్క మహాబలమును స్వీకరించి విత్ గ్రేట్ పవర్, తన శక్తి, తన బలమంతటితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, ఆయన ఏలుచూ ఉన్నాడు. ఈ పరలోకములో ఉన్న 24 పెద్దలు వారి సింహాసనాలు విడిచి ఆయన ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేనిని బట్టి అంటే, నువ్వు ఏలుచూ ఉన్నావు సింహాసనం మీద కాబట్టి నీకు కృతజ్ఞతలు అంటున్నారు. లేదా వేరొకడు ఏలటానికి ఇక సమయం లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు సర్వాధికారి, నీ సమస్త అధికారంతో నువ్వు ఏలుచున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతలు దేవా, నీకు కృతజ్ఞతలు. నువ్వు ఏలతేనే నీతి న్యాయం ఉంటుంది. నువ్వు ఏలటం బట్టే సమస్తము కూడా లెక్క చూడబడతాయి. నువ్వు ఏలతేనే తీర్పు జరుగుతుంది. నువ్వు ఏలతేనే నీతిమంతుడికి భద్రత ఉంటుంది. నువ్వు ఏలతేనే నీ రాజ్యము స్థిరపరచబడుతుంది. నువ్వు ఏలతేనే రాజ్యము నీదవుతుంది. నువ్వు ఏలతేనే రాజ్యము తండ్రి అవుతుంది. ఆమేన్. ఆ మాటలే పైన అంటాడు, ఏమంటాడంటే, ఈ లోక రాజ్యము 15వ వచనంలో, ఈ లోక రాజ్యము ఏంటట, ఆ శబ్దాలు ఎలాగంటున్నాయట, గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో, భూమి మీద శబ్దం కాదు, పరలోకంలో కృతజ్ఞత చెల్లించే గొప్ప శబ్దాలు పుడుతున్నాయి. ఏమిటా శబ్దాలు అంటే, ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఏంటండి, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం. మరలా చదువుతున్నాను, ఆయన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రిని ప్రభువా అన్నాడు ఒక మనిషిగా వచ్చి. దేవునికి స్తోత్రం. క్రీస్తు రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. దేవునికి స్తోత్రం. కుమారుడు తండ్రికి రాజ్యమైందట, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆ మాట, ఆయన ఏలేవాడుగా ఉన్నాడా? ఇప్పుడు రాజ్యాలన్నీ తన కుమారుడు విను, తన యొక్క ప్రభు అయిన తన తండ్రి అయినయా రాజ్యాలని. ఆ మాట వినగానే 24 పెద్దలు 24 సింహాసనాల్లో నుంచి లేచారు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వేళ్ళటం మొదలు పెట్టావా ప్రభువా? రాజ్యాలే నీవా? ఇంతకాలం ఈ లోకములో మనుషుల రాజ్యాలున్నాయి, చీకటి రాజ్యాలున్నాయి. మరి మీ పాస్టర్ గారు చెప్పుంటారు ఆ సందర్భాల్లో, దానియేలు రాజ్యాలు ఏ విధంగా బంగారపు శిరస్సు నుంచి, ఇతడి యొక్క రొమ్ము నుంచి, లేకపోతే ఆ తర్వాత కాళ్ళు పాదములు ఇనుము మట్టి కలిసిన రాజ్యాలు ఏ విధంగా దేవుడు చేతితో తీయని బండ చేత ఈ రాజ్యాలన్నింటినీ కూల్చి ఆ బండ అయిన క్రీస్తు రాజ్యాన్ని నిత్యత్వం ఎలా స్థిరపరుస్తాడో అని దానియేలుకి దేవుడు చూపించాడు. ఎప్పుడైతే ఈ పరలోకములో వీళ్ళు రాజ్యములు ఇక మనుషులు కాదు, రాజ్యములు ఇక శత్రువువి కాదు, రాజ్యములు ఇప్పుడు క్రీస్తువిను ఆయన ప్రభువి. దేవునికి స్తోత్రం అన్న మాట ఎప్పుడైతే విన్నారో వీళ్ళు వెంటనే కుర్చీలోంచి లేశారు. అదే ఆ యొక్క 16వ వచనం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి, సింహాసనాసీనులు అంటే కూర్చొని ఉన్నారు, సాష్టాంగపడి అంటే లేచి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. వారేమంటున్నారు తెలుసా? సాగిలపడి నమస్కారం చేసి దేవునికి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయినా ప్రభువా,
సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. నువ్వేలేవాడుగా ఉన్నావు గనుక మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బలాన్ని వారు చూసినప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసు నీ దేవుడు ఏలేవాడని, నీ దేవుడు సింహాసనం మీద ఉన్నవాడని నీకు తెలుసు. నీతిమంతులు ఆయన నామమునకు నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. మరి నువ్వు నేను ప్రభువుని విశ్వసించిన వారమైతే దేనిని బట్టి వారు ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరంటే వారు ఆయన ఏలుచూ ఉన్నాడనేది వారిలో నుంచి వచ్చే కృతజ్ఞతాస్తుతి. మన జీవితాల్లో మనం ఒక మేలును పొందుకుంటే మనం ఇచ్చేది కృతజ్ఞత. కానీ పరలోకంలో ఒక గుంపు ఉంది, వాళ్ళు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. దేని కొరకంటే ఆయన రాజ్యం స్థిరపడిందని, ఇక ఏ రాజ్యము ఆయన ముందు నిలబడదని, ఆయన తన సమస్త అధికారంతో నీతి న్యాయాల కొరకు సింహాసనాసీనుడై రాజ్యాలను తను కైవసం చేసుకున్నాడని. ఇదయ్యా అలా నువ్వు చేసినందుకు, ఇంతకాలం ఈ లోకంలో నువ్వు బలహీనుడు గాను, నువ్వేమీ చేయలేనుడు గాను, నీ కృపాకాలంలో ఉన్నావు కానీ ఇప్పుడు ప్రజలు చూస్తారు ఎవరు ప్రభువు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏలుచు ఉన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. లేకపోతే నువ్వు కృతజ్ఞత నీ హృదయంలోంచి ఎప్పుడు బయలుదేరాలి అంటే ప్రభు ఏలుట చూడాలి అనే యొక్క హృదయము నీకు కృతజ్ఞత లేపుతుంది. నీ హృదయంలో ప్రభు ఏలుతా చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క బలము ఎప్పుడైతే దేవుడు చూపిస్తాడో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని బిడ్డలకును దేవుని బిడ్డలు కాని వారికి వ్యత్యాసం చూపిస్తాడు. దేవుడు బలం పనిచేస్తే, దేవుడు బలం పనిచేయగానే దేవుని రాజ్యానికి దేవుని కాని రాజ్యానికి వ్యత్యాసాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం నిర్గమకాండంలో మొదటి వచనంలో ఎర్ర సముద్రము మంచు గడ్డవలే ఇరుపక్కల కట్టి ఉండగా ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి దాటారు. 6 నెలలు దాటారు. అక్కడ వాళ్ళు ఏం చూశారట? దేవుని మహాబలాన్ని చూశారట. ఇక్కడ మీరేం చదివారు? మహాబలమును స్వీకరించి ఉన్నావు గనుక మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు తన మహాబలములో పని చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మధ్యన గీతగిస్తాడు. 15వ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే నిర్గమాకాండంలో వీరందరూ కూడా, నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడరు. ఏం జరిగిందటండి? ఆ దినాన దేవుడట తన బలమంతుడితో ఆయన గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది మీరు చూసినట్లయితే 14వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే 26, 27, 28 వచనాలు కనుక చూస్తే ఏ విధంగా దేవుడు సముద్రాన్ని లో నుండి తన బిడ్డలను నడిపించాడో మనం అక్కడ చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కృతజ్ఞత మనం ఒకటి నేర్చుకుందాం. ఆకాశమందు ఆసీనుడా, నువ్వు ఏలేవాడుగా ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏలేవాడుగా ఉన్నావు. చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామో. కనికిరానికి, మనిషికి విలువ, దేనికి విలువ లేదు ఈ లోకంలో. కానీ ఆయన నమ్మిన వాడు బ్రతుకుతున్నాడు. అదేమిటో తెలుసా? ఆయన సింహాసనం మీద ఏలేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలు మనం ఆయన సింహాసనం మీద ఆయన ఏలేవాడుగా ఉన్నాడని మనం చూసినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులే కాదండి, ఆ 24 పెద్దల వలె లేచి సాగిలపడి నువ్వు ఏలేవాడుగా ఉన్నావు దేవా, రాజ్యము నీదే. దేవునికి స్తోత్రం. రాజైన నెబుకద్నెజరు ఏమన్నాడు? రాజ్యాలు నీవే, నీకెవరికి ఇష్టమైతే వాళ్ళ చేతికి ఇస్తావని. ఏం చేశాడో తెలుసా? రాజ్యము, అధికారము దేవుందని గుర్తించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్.
తనకు స్వస్థత కలిగినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడా? ఆయన నాకు స్వస్థత ఇచ్చినందుకు, నాకు మంచి మనసు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనలేదు ఆయన. నెబుకద్నెజరు ఏమన్నాడు చదవండి, దానియేలు గ్రంథంలో ఏమన్నాడు నెబుకద్నెజరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాలుగవ అధ్యాయం ఆ కాలము గడిచిన 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనడేడల భూనివాసులేడలను ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నేమి చేయుచున్నామని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? దేవునికి స్తోత్రం. కిందకి మనం కనుక చూసినట్లయితే ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. చూడండి 32వ వచనము, దాని అలాగే ఉంచి 32వ వచనంలో మూడో లైన్ 4వ లైన్ నుంచి, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి, కలిసి చదువుదామండి. అదే పరలోకములో ఉన్న మాట, అదే ఆయన రాజ్యము క్రీస్తుదిను ప్రభువుదాయను. ఆ మాటకు వాళ్ళు లెగిసి దేవుడు తన సర్వశక్తితోనూ రాజ్యాలను తన కైవసం చేసుకున్నాడని తెలిసి వాళ్ళు లేచి సాగిలపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఎక్కడో అటువంటి మనసు, అటువంటి ఆత్మ నెబుకద్నెజరులో పనిచేయడం మొదలైంది. అయ్యే మాటలు ఇక్కడ ఈయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి, ఎవరి రాజ్యం పైన అండి? మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నేను తెలుసుకొని వరకు నాకు ఇలాగ జరుగునని చెప్పాను. దేవుడు ఆయన రాజ్యం చేసేవాడు. ఆయన ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాడు, ఎందుకంటే ఆయన రాజ్యం చేసేవాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అందుకని నేను అని 37వ వచనంలో అంటాడు, ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క బలము, రాజ్యం ఆయనది అని గ్రహించిన నెబుకద్నెజరు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. బలమైన చేతి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చినప్పుడు 15 మొదటి వచనంలో మోషే పాట మొదలుపెట్టాడు. అదే 15వ అధ్యాయంలో మనం చూస్తే కొంచెం కిందకు వచ్చినట్లయితే మిరియాము, ఆమె 20వ వచనంలో మిరియాము తన సహోదరి స్త్రీలు నాట్యముతో వారు పాట పాడటం మొదలుపెట్టారు. దేనికి? దేవుని యొక్క సర్వశక్తిని వారు గ్రహించారు. కృతజ్ఞతను చెల్లించాలి అంటే ఆయన సర్వశక్తిని 24 పెద్దలు గ్రహించినట్లు, అక్కడ శబ్దములు వచ్చినప్పుడు వారు ప్రభా ఈ రాజ్యములు క్రీస్తువిను ప్రభువుని అయినే చెప్పి వారు చెప్పినప్పుడు ఏ విధంగా వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించారో తన సర్వశక్తిని గ్రహించినప్పుడు. ఆమేన్. మన జీవితాల్లో కూడా ఆయన శక్తిని గ్రహించినప్పుడు మనలోంచి కృతజ్ఞత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుంటివాడు లేచాడు శృంగారపు దేవాలయం దగ్గర. లేచి ఏం చేశాడో తెలుసా? దేవుడి మందిరంలోనికి ఎగురుకుంటూ వెళ్ళాడు. నేను ఒకసారి ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఒకవేళ నేనే వచ్చాను ఇక్కడెక్కడ కుంటివాడు ఒకడు స్వస్థత పొందాడు అనుకోండి, ఒకవేళ వాడయ్యా నా కాళ్ళు పట్టుకుంటాడు. కానీ ఈ కుంటివాడు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరంలోకి వెళ్ళి గంతులు వేస్తూ ఏం జరిగిందో తెలుసా? వాడికి స్వస్థత కలిగింది, అది కరెక్టే, కానీ ఆ దేవుని యొక్క శక్తిని బట్టి వాడు కుంటివాడినని నేను ఎరుగుదును, నడుస్తున్నానని నాకు తెలుసు, ఇది దేవుని శక్తి అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తిమంతుడని ఒక నీతిమంతుడు గ్రహించటాన్ని బట్టి తనలో నుండి వచ్చేది పరలోకములో 24 పెద్దలు, ఆ జీవులు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నట్లుగా మన జీవితాల్లో నెబుకద్నెజరు ఏ విధంగా, మోషే అదేవిధంగా మిరియాము ఏ విధంగా
కొత్త నిబంధనలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగినప్పుడు ఏ విధంగా వారు ప్రభును స్తుతించారంటే, ఏదో వాళ్ళకి ఆకలేస్తే కడుపు నిండింది కాబట్టి స్తుతించలా, వాళ్ళు దేవుని యొక్క శక్తిని గ్రహించారు. అమ్మో, ఇది మరొకటి కాదు, దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు సర్వశక్తిమంతుడు అని గ్రహించటాన్ని బట్టి లోపల నుంచి పుట్టుకొచ్చేది కృతజ్ఞత. Praise the Lord. మనం ఎక్కడున్నామండి? చెవు నొప్పి తగ్గింది, ఆటోలో దేవుడు కాపాడాడు, జ్వరం తీసేశాడు, ఇక్కడే కదా మనం ఉన్నాం. నీ జ్వరం తీసేశాడు, కానీ దేవుని శక్తిని నువ్వు చూడలేకపోయావు. ప్రైజ్ ద లార్డ్. నీ యొక్క బిజినెస్ ఆస్వాదించాడు, కానీ దేవుని శక్తిని నువ్వు చూడలేకపోయావు. దేవుని శక్తిని చూచిన నెబుకద్నెజరే గొప్ప మహారాజు. తన దగ్గర వెండి బంగారాలకి, పేరు ప్రఖ్యాతులకి, పట్టణాలకి కొదవే లేదు. అటువంటి వాడు దేవుని స్తుతిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తిని చూశాడు. ఇది దేవునివి రాజ్యాలు, మనుషుల రాజ్యాలు దేవుని. ఆయనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాడు. నేనేం గొప్పవాడిని కాదు, నన్ను పక్షిరాజు వలె పశువు బుద్ధి కలిగి బుద్ధి లేనివాడుగా ఒక కాలం, ఎప్పటి వరకు ఇవి ఆయనవి, ఈ శక్తి ఆయనది, ఈ రాజ్యం ఆయనది అని నేను గ్రహించే వరకు నాకు అదే బుద్ధి ఉంది. నాకు బుద్ధి వచ్చింది ఎప్పుడంటే, నాకు ఈ రాజ్యములు ఆయనవి అని నేను గ్రహించినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకని నేనేం చేస్తున్నాను తెలుసా? నేను ఆయనను స్తుతిస్తున్నాను. గుడ్డివాడు లేచి యేసును స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరియ లేచి, పేతురు యొక్క అత్త లేచి జ్వరం ఆమె అనుభవించగానే దేవుని యొక్క మహాబలమును ఒక వ్యక్తి గుర్తించగానే వాడు దేవుని కృతజ్ఞత చెల్లించడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి తిరుగుతుంది, తన వాక్యపు శక్తి. ఇంగ్లీష్లో ఉంటుంది, ద పవర్ ఆఫ్ హిజ్ వర్డ్ ఈజ్ హెల్డ్ ద ఎర్త్. ఏదండి? దేవుని వాక్యం యొక్క శక్తి భూమినట అలా పట్టి ఉంచిందంట. దేవుని వాక్య శక్తి. ఏ వాక్యం చేత భూమిని సృష్టించాడో అదే శక్తి చేత అది ఎత్తబడి ఉన్నదట. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఆకాశ మహాకాశాలారా, సూర్య చంద్ర తారల్లారా, భూమి దాని ఉన్న సమస్తము, అగ్ని వడగళ్ళలారా, వర్షము సముద్రములారా, పొలములో చెట్లలారా, సకల ప్రాణులారా ఆయనను స్తుతించడని ఎందుకంటున్నాడు తెలుసా? అవన్నిటినీ చేయటానికి ఆయన శక్తి ఎలా పనిచేసిందో ఈ వ్యక్తి చూసి అంటున్నాడు, ఇది సామాన్యమైన విషయం కాదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటూ కీర్తనకారుడు అంటాడు, నేను రూపింపబడిన విధానం నేను చూడగా ఆయనకి నేను భయపడ్డాను. ఏమిటా భయము? ఆయనకు కృతజ్ఞతాస్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. ఎప్పుడైతే మనం ఆయన శక్తిని చూడటం, గ్రహించటం మొదలవుతుందో అక్కడి నుంచి పుడుతుంది కృతజ్ఞత స్తుతి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరలా మనం ఆ యొక్క 11వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి వచ్చి 15వ వచనం నుండి 17వ వచనం వరకు కలిసి నెమ్మదిగా మనం జీర్ణం చేసుకుంటూ దాన్ని తింటూ చదువుదాం. 7వ దూత బోర ఊదినప్పుడు కలిసి నెమ్మదిగా పరలోకములో
ఉన్నారా మీరు అక్కడ? చదవండి. పరలోకములో చదవండి. ఆశ ఏంటండి? గొప్ప శబ్దం. పరలోకములో, నేను వినాలి మీ శబ్దం. పరలోకములో గొప్ప శబ్దములు అంటే వినలేనివేనా? గొప్ప శబ్దములు, దానిలో ఏదో ఒక సమాచారం వస్తుంది ఆ శబ్దం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఆ సమాచారం ఏంటో తర్వాత రాస్తున్నాడు. ఆ శబ్దములు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవబోయే శబ్దాలు అవి. ఏమిటా శబ్దాలంటే, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. దేవునికి స్తోత్రం. పరలోకములో గొప్ప శబ్దాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దీన్ని ఏలేవాడు ఏలటానికి సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన క్రీస్తువును మన ప్రభువును ఈ రాజ్యాలు అయినాయి అని చెప్పి ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనములు, ఆ సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏం చేసి, దేవునికి మీరు చెప్పాలి. మీరు తిన్ను రాలేదనుకుంటా, ఫాస్టింగ్ ప్రేయర్సా? దేవునికి మీరు తినొచ్చారా పాస్టర్ గారు? అవును, నేను తినొచ్చాను. మీరు దేవునికి నమస్కారం చేసి, దేవునికి స్తోత్రం. వర్తమాన, కలిసి చదువుకుందాం నెమ్మదిగా. వర్తమాన భూత కాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో ఇది జరగటం కనిపిస్తుంది. Amen. God bless you. God bless you. రెండవ కృతజ్ఞత స్తుతి గుర్చిది మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 8వ వచనం నుండి చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయట. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. చూడండి, రెక్కలకి కళ్ళుతో నిండి ఉన్నాయి. దేవుడి యొక్క సృష్టి విధానం చూడండి. రెక్కలకు చుట్టూ లోపల, రెక్కలు తెరిసే లోపల కళ్ళు ఉన్నాయి. ఏమిటో తెలుసా దాని అర్థం? కన్ను ఆత్మతో సాదృశ్యం. లేకపోతే ఆ జీవులు పూర్ణ ఆత్మపూర్ణులై ఉన్నాయి అవి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. ఇంతాక మాట అంటున్నాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. చదవండి. పరిశుద్ధుడు చదవాలి, పరిశుద్ధుడు చదవాలి. పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఈ జీవులు రక్తంతో కడగబడిన జీవులు కాదివి. అవి కృతజ్ఞత చెల్లిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెల్లిస్తున్నాయో కింద చూద్దాం మనం. 11వ వచనంలో ఆ యొక్క యుగ యుగములు నమస్కారం చేయొచ్చు. 11వ వచనంలో 4 పెద్దలు, 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట మరలా సాగిలబడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయో తెలుసండి. ఇక్కడ ఇవి
సమస్తము ఆయన సంతోషం కొరకు. చిత్తము అంటే ఇంగ్లీష్లో ప్లెజర్, ఆయన ఆనందం కొరకు. ఆమేన్. సమస్తమును ఆయన కొరకు, ఆయన ఆనందం కొరకు సృష్టింపబడి ఉన్నాయి. మేము నీ ఆనందం కొరకు సృష్టింపబడ్డాము. నీకు చిత్తానుసారంగా మేము, నీ చిత్తం ఎవడో నీ దగ్గరకు వచ్చి ఆలోచన చెప్పలేదు. నీ ఆనందం కొరకు నువ్వు మమ్మల్ని నీ చిత్తానుసారంగా మమ్మల్ని సృజించుకున్నావు. నీ చిత్తాన్ని బట్టి మేము సృష్టింపబడ్డాము. కాబట్టి నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్ర, మహిమ చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు చూడండి, ఈ రోజుల్లో స్త్రీ అంటే నేను పురుషుడితో సమానం కాదా అంటాడు. ఎక్కడైనా పురుషుడు వచ్చి నేను స్త్రీతో సమానం కాదా అని అనడం గమనించండి. స్త్రీ ఎందుకు పురుషుడితో సమానం కాదా అని అడుగుతుందంటే, స్త్రీ ఆమె స్త్రీగా ఉండటంలో ఆమెకు సంతోషం లేదు. ఈ రోజుల పరిస్థితులు ఏమైనాయి అంటే, పురుషుడిగా ఉండటం కూడా సంతోషం లేని సైతాన్లు వచ్చిన ఈ రోజుల్లో పురుషులు స్త్రీలాగా మారుతున్నారు. ఓ దరిద్రుడు పెద్ద హడావుడి చేశాడు మొన్న సోషల్ మీడియాలో. వాడిని కొట్టారు మంగళగిరిలో. మా ఊరిలో కొట్టినందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాడు బట్టలు లేకుండా నేను వాడు వీడు అని చెప్పి అబ్బాయి అమ్మాయిగా మారి, ఈ రోజుల్లో అబ్బాయిలకు కూడా అమ్మాయిలాగా మారాలని, అమ్మాయిలకు అబ్బాయిలాగా మారాలని. కానీ నన్ను దేవుడు స్త్రీగా సృజించినందుకు అని నువ్వు అంగీకరించగలిగితే ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావు. ఎందుకంటే నేను స్త్రీగా ఎందుకు సృష్టించాడు అంటే ఆయన సంతోషం కొరకు. నువ్వు పురుషుడిగా సృష్టింపబడ్డావు ఎందుకో తెలుసా? ఆయన సంతోషం కొరకు, ఆయన కొరకు. చూడండి, మమ్మలను నీవు సమస్తమును సృజించితివి. దేవునికి స్తోత్రం. మేము ఏదో సృష్టింపబడటానికి సృష్టింపబడితే దాంట్లో పెద్ద విషయం లేదయ్యా. నువ్వు మమ్మల్ని నీ యొక్క సంతోషం కొరకు సృష్టించావే, అందుకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మేమేదో పుట్టడం కొరకు పుట్టలే. నువ్వేదో దేవుడు అని రుజువు చేసుకోవడానికి మమ్మల్ని పుట్టించలా. నీకేమి మనుషుల యొక్క సఫర్స్ ఏం అవసరం లేదు నీకు. ప్రభువా, నువ్వు మమ్మల్ని పుట్టించావు. పుట్టినందుకు కృతజ్ఞతలు కాదు ప్రభువా, నీ సంతోషము కొరకు మమ్మల్ని పుట్టించావే. దేవునికి స్తోత్రం. దాని నిమిత్తం నీకు కృతజ్ఞతలు, నీకు మహిమ, నీకు స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క చిత్తము, దేవునికి స్తోత్రం, తన జీవితంలో ఎప్పుడైతే దాని కొరకు దేవుడు సమస్తము చేస్తున్నాడు అని ఒక వ్యక్తి అంగీకరించగలిగితే వాడు హృదయంలోంచి కృతజ్ఞత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీ సంతోషం కొరకు నేను మగవాడినా ఆడవాడినా కాదు నాకు ఇక్కడ. నేను ఆయన సంతోషం కొరకు సృష్టింపబడ్డానా లేదా అనేదే ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిల్లల్ని కంఠం కొరకు కనలా. పిల్లలు కన్నను వారు ఏమంటే తెలుసా? అయ్యా మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి వాళ్ళ ప్రేమ ఎవరితోనైనా పంచుకోవాలి. వాళ్ళ పిల్లలు కావాలనుకుంటుంది వాళ్ళ సంతోషం కొరకు. పిల్లోడు పుట్టేవాడు సంతోషం కొరకు కాదు, వీళ్ళ సంతోషం కొరకు పిల్లోడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మనలను తన సంతోషం కొరకు సృజించాడు కాబట్టి ఏదో కని పారేయటానికి సృజించలా. తన ప్రభువా, మేము అన్నీ కూడా నీవు సమస్తాన్ని సృష్టించావు. దేవునికి స్తోత్రం. సమస్తము సృజించావు. నీ చిత్తమును బట్టి ఉన్నాయి, నీ సంతోషం బట్టి ఉన్నాయి. దానిని బట్టియే సృజింపబడిన గనుక మహిమ, ఘనత, ప్రభావాలు నీకే దేవా అంటున్నాడు. రెండవది, కృతజ్ఞత చెల్లించినప్పుడు నువ్వు ఆయన సంతోషం కొరకు ఎలా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నీ ముఖం నీకు నచ్చక నువ్వు వెళ్ళి ఇది చేయించవచ్చు. ఈ రోజుల్లో మగోళ్ళు కూడా చేపిస్తారు. ఏంటి, సైతాన్ని ఎక్కువై కూర్చుంది. ఎవరైనా చేపిస్తున్నారా? కళ్ళద్దాలు కాదు, కోతులు దెయ్యాలు ఉన్నట్టు ఉంటారు. అట్లా చేయించుకోండి. నీ మొహం నీకు నచ్చలా, కానీ ఆయనకి నచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ నీ లోపల దూరి ఇది కోతిలాగా చేయి, దీన్ని మనిషిలాగా ఉన్నావు నువ్వు అంటుంది. అది నువ్వు వెళ్ళి కోతిలాగా మారి వస్తావు. నేను ఒకసారి చెప్పాను, మా చర్చిలో ఒక ఉన్నట్లుండి
కోతి ఎలా చూస్తుంది మీరు చెప్పాలి. మా ఇంటి దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయి. ఎలా చూస్తుందండి కోతి? ఇలా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి కోతి? ఎలా ఉంటుందండి? వీడియోలో చూడండి ఇంటికి వెళ్ళి. ఈ సిస్టర్స్ కోతి బ్యాచ్ అయ్యారు వెళ్ళి ఎట. అది దేవుడికి ఇష్టంలే, ఇది ఇష్టం. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? వీటితో టైం వేస్ట్ చేయట్లేదు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆయన ప్రేమించి నీకు ఆ రూపాన్ని ఇచ్చాడు. ఆయన సంతోషం కొరకు ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. నువ్వు ఆయన సంతోషం కొరకు ఇక్కడ నీ పాదాలు భూమి మీద నడుస్తున్నాయి, నిలబడి ఉన్నాయి అని, నువ్వు ఆయన సంతోషం కొరకు నువ్వు ఇక్కడ ఉన్నావని నువ్వు గ్రహిస్తే ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దీనిని బట్టి ఆయన ఏలటం, నీ జీవితంలో ఏది అవసరం ఆయన చూడటం, ఇంక ఈ లిస్టు చెప్పి నేను చెప్పిన వాటి యొక్క తీవ్రత తగ్గింది. నేను చెప్పొచ్చు లిస్టు. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందో వాటి కొరకు మీరు కృతజ్ఞత చెప్పేవాళ్ళు అవ్వటం నాకు ఇష్టంలే. అవి మీ వెనక్కి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక విత్తనం మట్టిలో వేస్తే ఏమవుతుంది? మొలకెత్తుతుంది, చెట్టు అవుతుంది, నీడిస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఆహారం కడుపు నిండుతుంది. నేనేమో కడుపు నిండుతుంది, నీడిస్తుంది, చెట్టు పెద్దదయ్యింది అది అని చెప్పట్లేదు. నేను విత్తనం లోపల వేస్తున్నా. ఏమొస్తుందో మీరే చూసి ఇంకా దేవుడి మహింపరచండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాబలాన్ని మనం గుర్తించాలి. ఆయన బలం కాకపోతే ఎన్నో వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందంట మన లోపల ఉన్న రక్తనాళాలు. ఒక్క మనిషిలో ఇంటికి వెళ్ళి చూడండి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎన్నో వేల కిలోమీటర్లు. మనలో ఉన్న నరాలని తీస్తే భూమి చుట్టూ 2 సార్లు 2.5 సార్లు తిప్పొచ్చంట మన నరాన్ని. మన లోపల ఉన్న రక్తనాళాలన్నింటిని కలిపితే భూమి చుట్టూ ఒక్కొక్క మనిషిలో ఇన్ని కిలోమీటర్లు. ఏమండి, మన ఇంట్లో నుంచి పైకి ఎన్ని మీటర్లు ఉంటుందండి? కిలోమీటర్లు. ఎన్ని మీటర్లు ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు? ఏదో 2 మీటర్లు ఉంటుందేమో మహా ఉంటే, లేకపోతే 3 మీటర్లు ఉంటుంది. ఎంత హార్స్ పవర్ మోటార్ పెడుతున్నాం మనం? 1/2 HP. 5th ఫ్లోర్కి 1 HP. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత HP పెట్టాలి? నీ లోపల పెట్టాడు చూసావా ఆయన? ఒక్కసారి 1000 కిలోమీటర్ బ్లడ్ కొడతా ఉంటుంది లోపల. అది ఎక్కడ ఆగినా అక్కడ సెల్ డెడ్ అయిపోద్ది. ఒక మనిషి కాదు, లెక్కకు విస్తారమైన ఇసుక లాంటి జనాభాకి ఆయన జ్ఞానం, ఆయన శక్తి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను తన యొక్క సంతోషం కొరకు, తనను బట్టే తన సంతోషం కొరకు నిన్ను ఆయన ఈ భూమి మీద ఉంచాడు. అది నువ్వు గ్రహించాలి. ఈ భూమి మీద నీ సంతోషం కొరకు నువ్వు ఉంటే నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే ఆయన సంతోషం కొరకు వచ్చావు. నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనక్కున్న నీ అడుగులు ఆయనను స్తుతించిన అడుగులుగా కనపడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు ఆ విధంగా మనం మారుతాము అంటే, ఈ భూమి మీద మనల్ని దేవుడు సృజించింది ఈ భూమి మీదతో మన ముగింపు కాదు, భూత వర్తమాన కాలాల వరకు. దేవునికి స్తోత్రం. యుగ యుగముల వరకు ఆయన సంతోషం కొరకు నువ్వు సృజింపబడ్డావు. ముగింపులో మాట చెప్తాను. మరి ఆయన సంతోషం కొరకు నువ్వు బ్రతకాలి అంటే నీ హృదయాన్ని యేసుకివ్వాలి. ఆయన నీ రక్తంలో కడగమనాలి. అప్పుడు 140 కీర్తన 13 ప్రకారం నిశ్చయముగా నీతిమంతులు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ విధంగా ఇవ్వనప్పుడు ఈ లోకంలో నీకంతా కూడా ఎందుకు పుట్టాను ఎంతోమందికి అర్థం కాదు. ఎందుకు పుట్టాడో అర్థం కాదు ఆడికి. కానీ నాకు తెలుసు, ఒకని సంతోషం కొరకు నన్ను, మా అమ్మ నాన్న వాళ్ళ సంతోషం కొరకు నన్ను కన్నారు. పరలోకపు తండ్రి తన సంతోషం కొరకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నీకు గనక తెలిస్తే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సో 2 విషయాలు. ఆయన మహాబలమును స్వీకరించి ఆయన బలాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఆయన కృతజ్ఞత చెల్లిస్తావు. ఆయన సంతోషం కొరకు ఇక్కడ అన్నీ చేయబడి ఉన్నాయి నువ్వు ఉన్నావని నువ్వు గ్రహించినప్పుడు
నువ్వు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తావు. తల్ల ఉంచుకుందాం, మనం దేవుని వైపు చూద్దాం. ప్రైజ్ యూ ఫాదర్. స్తోత్రం తండ్రి. రక్తములో కడగబడలేదు, ఏ ఆటో యాక్సిడెంట్ నుంచో, ఏ సర్జరీ నుంచో స్వస్థత పొంది కాపాడబడ